శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం అర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి ఎస్ జానకి గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆవిడ తర్వాత సేమ్ జానకి గారి పేరుకు సంబంధించే ఇంకొక గాయనిమని ఆవిడ పేరు కూడా జేతోనే మొదలైంది. జమునా రాణి గారు ఈ మధ్యనే 26వ తారీఖుని జూలై 26వ తారీఖున మరణించారు. అసలు అమర గాయని మళ్ళీ వీళ్ళిద్దరు ఏమండి ఆవిడ స్వర మాంత్రికురాలు అయితే ఈవిడ వాయిస్ తీగలాగా ఉంటుందండి. ముక్కు మీద కోపం ముగ మనసుల్లో నీ ముఖానికే అందం నా బొంగమూతి చందం ఈ ముందరి కాళ్ళ బంధం అదొకటి. నాగమల్లి కోనలోన నక్కింది ఎరవేసి గురు చూసి కొట్టాలి మామా, అంతకంటే పాపులర్ సాంగ్ మామా 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 ఏమే ఏమే బామా అట్టు సాంగ్ ఉంది. తర్వాత ఈ రామనాయుడు గారి సినిమాలో సరదా సరదా సిగరెట్టు దీన్ని కాల్చకోయినా మీదొట్టు కంపు కొట్టు ఈ సిగరెట్టు దీన్ని కాల్చకోయినా మీదొట్టు. సరదా సరదా సిగరెట్ అని రేరం గారు పడతారు. సారీ, కంపు కొట్టు ఈ సిగరెట్టు దీన్ని కాల్చకోయినా మీదొట్టు అని గిరిజ పడుతుంది. గిరిజ వాయిస్ జమునా రాణి గారు. తర్వాత ఇలాంటి ఆవిడ వాయిస్ కి మామ పాట ఎంత పాపులరో మీకు తెలిసిందే. ఎక్కువ తమిళ పరిశ్రమ గుర్తించినంతగా మనం గుర్తించలేదు అప్పట్లో తమిళ పరిశ్రమలో విపరీతమైన క్రేజీ ఆర్టిస్ట్ జమునా రాణి ఆవిడ. ఏమండి ఈవిడ 1938 వరదరాజులు ద్రౌతమ్మ దంపతులకి చిత్తూరు సైడు ఆవిడ ఓవరాల్గా ఆవిడ జన్మించారు. ఆవిడ జన్మించిన తర్వాత సంగీతం మొట్టమొదటి నుంచి పాటల మీద ఆవిడకి ఆసక్తిగా ఉంటుంది. సంగీతం కూడా నేర్పించారు. ఆ తర్వాత చిత్తూరు నాగయ్య గారు ఉన్నారు కదా, ఆ నాగయ్య గారి సినిమాలో ఈ త్యాగయ్య సినిమాలో చిన్నపిల్ల పాత్ర ఒక 7 సంవత్సరాలకి బాల పాత్ర నటించి ఆవిడే పాట పాడింది. ఆ బాల పాత్రలో పాట ఉంది మధురానగర్లో అంటూ ఏదో పాడు. ఆ పాట పాడుతూ బాలనటిగా ప్రవేశించింది. ప్రవేశించి సంగీతం ఒక ఇది వచ్చేసింది కదా. ఆ తర్వాత 13వ ఏటకే హీరోయిన్లకు పాడటం మొదలుపెట్టింది ఆవిడ. మొత్తం ముందు తమిళ సినిమాల్లో బాగా విపరీతమైన క్రేజీ ఆర్టిస్ట్గా ఆవిడ తమిళ సినిమాలో పాడటం ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు వచ్చారు ఆవిడ. ఏమండి ఇలా పాడుతూ పాడుతూ ఈ పాటలన్నీ చెప్పాను కదా నేను. మోగ మనసులు కానివ్వండి, మంచి మనసులు కానివ్వండి, మావ 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 మంచి మనసులు కానివ్వండి, తర్వాత ఇక బంగారు తిమ్మరాజు, ఇలాగ ఈ సినిమాలన్నింటిలోనూ పాడుతున్నారు ఆవిడ. పాడుతుంటూ ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇళయరాజా గారు కలిశారు. ఈవిడ ఇది ఉంటుంది కదా, ఏమండి రాజా గారు మీరు మాలాంటి వయసు బండ్ల ఆర్టిస్టులని ఓల్డ్ ఆర్టిస్టులని సింగర్స్ని మీరు పాడించరా అని అడిగారంట. అదేంటమ్మా పాడిస్తాను కదా, జానకి గారు శివశీల గారు మీతోటి వారే కదా, వారితో పాటిస్తున్నాను కదమ్మా, అలాగే మీ వాయిస్ అవసరం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పాడిస్తాను అని చెప్పి నాయకుడు సినిమాలో నీ నవ్వే దీపావళి ఆ పాట పాడించారు కరెక్ట్గా. ఎందుకంటే అక్కడ ఆ నార్త్ సైడు బాంబే కదా సినిమాది, మొత్తం నార్త్ సైడు ఈ వాయిస్లు ఉంటాయన్నమాట, ఈ డ్యాన్సులు. ఈ డాన్సర్స్ పాడే పాటలు ఇలాగే ఉంటాయని చెప్పి ఆ పాట పాడించాడు ఆయన. అలాగా దాదాపుగా మొత్తం ఆవిడ తమిళ సినిమాల్లో ఎక్కువ పాడినా, తెలుగు సినిమాల్లో తక్కువ పాడినా, మొత్తంగా ఆవిడ దాదాపుగా 7 దశాబ్దాల కెరీర్లో 6,000 పాటలు పాడారు ఆవిడ. 6,000 పాటలు పాడి రికార్డు అయ్యారు. కానీ ఆవిడ వివాహం చేసుకోలేదు, పెళ్లి మీద విరక్తి వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ చెప్పడం ఏంటంటే, ఆవిడ మాటల్లోనే చెప్పడం ఏంటంటే, జమునా రాణి గారు ఈ సింగర్స్ పెళ్లి చేసుకుంటారు కదండి, ఆ భర్తలు ఉంటారంట. ఆ భర్తలుండి అవును ఎందుకు లేటుగా వస్తున్నావు అని 2-3 గాయనిమణులు చూసిందంట ఆవిడ. ఆవిడ జమునా రాణి గారు 2-3 గాయనిమణులు, అందులో రావు బాల సరస్వతి గారు ఒకళ్ళు. రాజా గారు పెళ్లి చేసుకుని
నీ పాటలు అంటే ఇష్టం అని చెప్పేసి నీ పాటలు నువ్వు ఎప్పుడు ఎలాగైనా పాడుకోవచ్చు అని చెప్పి కోరి పెళ్లి చేసుకుని సెకండ్ పెళ్లి ఫస్ట్ పెళ్లి దాచి కోరి పెళ్లి చేసుకుని ఆ తర్వాత వెంట బాడీ గార్డులను పంపించాడంట. ఆవిడ చెప్పారు ఆవిడ జమునారాణి గారు చెప్పారు. అలాగే ఆవిడే కాకుండా ఇంకో 2-3 గాయనిమణులు. ఓకే. అలాగే ఈ పాడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ డిటెక్టివ్ చేస్తున్నారు, ఈ గొడవలన్నీ ఎందుకు, అసలు పెళ్లి చేసుకోకపోతే ఏమైందంట అని జమునారాణి గారు ఒక సంబంధం వచ్చిందట, అరేంజ్ మ్యారేజ్ సంబంధం వస్తే ఆయన అంటే నానా క్వశ్చన్లు, మీరు ఎప్పుడు పాడుతూ ఉంటారు, ఎంత టైం అవుతుంది, ఇలాంటి క్వశ్చన్లు అడిగారంట. అడిగేటప్పటికి అసలు నాకు పెళ్ళే వద్దు, నేను జీవితంలో పెళ్లి చేసుకోను, పెళ్ళి లేకపోతే ఏంటి అనే అభిప్రాయానికి వచ్చి పెళ్లి చేసుకోవడం మానేశారంట. ఓకే. అలాగా చేసుకుంటూ ఆవిడ జిక్కి వీళ్ళందరితోటి బాగా, జిక్కి గారు యాక్సిడెంట్ అయినప్పుడు, వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్లో ఏం రాజా గారు పోయినప్పుడు ఈవిడ సపోర్ట్గా వెళ్ళి వాళ్ళందరికీ ఇది చేశారంట. అంచేత అలాగే ఎక్కడ ప్రోగ్రాంలు కూడా ఈవిడ చేశారు. కానీ ఈవిడ జీవితం 88 ఏళ్ళ వరకు పెళ్లి మీద ఎంచేతంటే భర్తలు మేము సంపాదిస్తున్నా సరే వాళ్ళకి ఏదో అనుమానం, భర్తలు చేసుకునే వాళ్ళకి, అందుకని నాకు పెళ్లి మీద విరక్తి వచ్చేసిందని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మనకు బాంబే సింగర్ ఎవడున్నారు, ఆవిడ కూడా ఆశా భోన్స్లే అంటే వేరు, అది వెళ్ళిపోయాడు అతను. ప్రేమించి పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకుని వెళ్ళి లేచిపోతే అతను వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఈవిడ అలా కాదు, ఈవిడ చూసింది ఏంటంటే ఇండస్ట్రీలో 2-3 చూసిందట ఆవిడ చూశారట. 2-3 దాంట్లో కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం, రావు బాబు ఆయన ఏది స్టూడియో కూడా బెదిరించావు, కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. అవునవును, ఘంటసాల గారితో కూడా పాడితే కూడా ఆవిడ అనుమానించాడంట ఆయన. ఎవరు, రాజా గారు. అంచేత ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత భర్తల మీద ఆవిడ, ఎందుకంటే మేము మా సంగీతాన్ని కూడా అనుమానించే వాళ్ళతోటి ఎలా కాపురం చేస్తాం మేము అని చెప్పేసి ఆవిడ తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో అలాగే ఉండిపోయి ఆవిడ బెంగళూరులో వెళ్ళిపోయారు. ఆవిడ విశేషం ఏంటంటే జానకి గారు మైసూరులో చనిపోయారు, ఈవిడ బెంగళూరులో చనిపోయారు. బెంగళూరులో ఉన్నారు ఆవిడ ఎవరి దగ్గర, బంధువుల దగ్గర. బెంగళూరులో అంటే ఈ చివరి కాలం ఏంటంటే ఇక పాటలు పాడించే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటారు. బెంగళూరులో ఎన్నుకున్నారు ఆవిడ. ఆవిడ జానకి గారేమో మన అభిమాని ఉన్నాడు కదా, అతని ఇంట్లో చనిపోయారు ఆవిడ. అవును. అంచేత ఇద్దరు ఒకే నెల గదిలో ఇద్దరు ఒక తోడుగా వెళ్ళాలి అనుకున్నట్టుగా నెల తర్వాత ఆవిడ వెళ్ళిపోవటం అనేది చాలా బాధ కలిగించిన విషయం. ఇంచేదంటే అంతటి గాయనీమణులు ఇంకా మనకి దొరకరు కూడాను. ఒక మంచి మనసులో పాట ఒకటి చాలు, మా అసలు ఆ తీగలాగా ఆ గమకాలు ఎలా పండిస్తారంటే ఆవిడ. ఎక్కువగా తెలుగు అండి సాంగ్స్, తమిళ్ ఎక్కువ పాడారు. ఓకే, తమిళ్ ఎక్కువ పాడారు. ఇదే తమిళ్లోనే ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి ఆవిడ. తెలుగులో అక్కడక్కడ పాడారు ఆవిడ. ఇప్పుడు జమున గారికి ఎక్కువ పాడారు, బంగారు తిమ్మరాజులో పాడారు, తర్వాత ఈ గిరిజ గారికి పాడారు. ఇట్లాగా ఏమండి, ఇలాగా ఈ మధ్య మొన్న జనవరి 26వ తారీఖున బెంగళూరులో ఆవిడ కన్ను మూశారు. ఇది జమునారాణి గారి చరిత్ర. 6000 పాటలు పాడారు. ఒక సంగీతంలో నేను తృప్తి చెందాను ఆవిడ. ఏం చేద్దంటే పాడించట్లేదని చెప్పేసి నేనేమి ఫీల్ అవ్వలేదు. ఏం చేద్దంటే నా వాయిస్ కావాలంటే అందరూ వస్తారు కదా, ఇప్పుడు నేను పాడలేను కదా, అందుకని నేను వెళ్ళిపోయాను బెంగళూరు అని చెప్పారు.